ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట ప్రసంగి 9:5-8 వరకు. చాలా మంది విశ్వాసులు క్రైస్తవ జీవితాన్ని భారంగా భావిస్తూ నిస్తేజంగా బ్రతుకుతుంటారు. ఇది చేయకూడదు, అది చేయకూడదు అని తమను తాము తగ్గించుకుంటూ ఇతరులకు కూడా తీర్పు తీర్చే స్థితికి చేరుకుంటారు. కానీ దేవుని వాక్యం చెబుతున్నది ఏమిటంటే, మనము దేవుని మార్గము తప్పకుండా, ఇతరుల విశ్వాసాన్ని బలహీనపరచకుండా, పాపంలో పడకుండా ఉంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా ఆనందంగా అనుభవించాలి. ఆయన ఇచ్చిన ప్రతి రోజును సంతోషంగా గడపాలి. ప్రతి క్షణానికి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే చనిపోయిన వారికి ఏమీ తెలియదు, వారు దేవుణ్ణి స్తుతించలేరు అని దేవుని వాక్యము చెప్తోంది. తగ్గింపుతనము బయట వేషధారణలో కాకుండా మన హృదయంలో ఉండాలి. మనసులో గర్వం ఉంచుకొని బయట వినయ వేషం వేసుకుంటే దేవునికి నచ్చదు. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని ఎరిగినవాడు, ఆయనకు అన్నీ తెలుస్తాయి. కాబట్టి నిజమైన వినయంతో, ఆనందంతో, కృతజ్ఞతతో జీవించండి. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.